ఈ ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఉచితంగా పైకి తీసుకెళ్లరు. ప్రతి ఒక్కరూ తమ స్వలాభం కోసమే ఆలోచిస్తారు. కాని మీరు తెలివిగా ఉంటే, లోకరీతి తెలిసిన వారైతే, ఈ ప్రపంచం మీ పాదాల దగ్గర ఉంటుంది. ఇది మనం చెప్పుకుంటున్న మాట కాదు. వేల ఏళ్ల క్రితమే అఖండ భారతాన్ని తన వ్యూహాలతో శాసించిన ఆచార్య చాణక్యుడు చెప్పిన సత్యం. ఆయన నీతులు కేవలం మాటలు కావు, జీవితాన్ని గెలిపించే అస్త్రాలు. చాణక్యుడు కేవలం ఒక గురువు మాత్రమే కాదు. ఆయన ఒక తిరుగులేని మాస్టర్ స్ట్రాటజిస్ట్. ఒక సాధారణ యువకుడైన చంద్రగుప్త మౌర్యుడిని ప్రపంచం గర్వించే చక్రవర్తిగా మార్చడం ఆయన వ్యూహాల గొప్పదనం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో ఆయన చూపిన దూరదృష్టి నేటికీ పాలనా ధర్మానికి, వ్యక్తిగత విజయానికి ఒక దిక్సూచిగా నిలుస్తోంది. ఆయన అందించిన చాణక్య నీతి ఈ రోజు కూడా అంతే పవర్ఫుల్. మొదటి నియమం: సమయం విలువ. సమయం ఒక్కసారి దాటిపోతే తిరిగి రాదు. కోటి బంగారు నాణేలు ఖర్చు చేసినా ఒక్క క్షణాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలేం. చాణక్యుడు అంటారు, ఒక పనిని రేపు చేద్దాం అనుకోవడం అంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేకపోవడమే. మీ లక్ష్యం ఏదైనా సరే, దాన్ని సాధించడానికి సమయాన్ని ఆయుధంగా వాడుకోండి. సమయాన్ని వృధా చేయడం అంటే మీ జీవితాన్ని వృధా చేయడమే. రెండవ నియమం: స్నేహం జాగ్రత్తగా. అందరితో స్నేహం చేయొచ్చు, నవ్వుతూ పలకరించొచ్చు, కానీ అందరినీ గ్రుడ్డిగా నమ్మకూడదు. చాణక్యుడి ప్రకారం పాము ఎంత పాలు ఇచ్చినా లోపల విషమే ఉంటుంది. అలాగే కొంతమంది స్నేహితులు పైకి తీయగా మాట్లాడినా లోపల మీ నాశనాన్ని కోరుకుంటారు. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోవడమే మీ మొదటి విజయం. శత్రువు కంటే వెన్నుపోటు పొడిచే స్నేహితుడు చాలా ప్రమాదకరం. మూడవ నియమం: ధనం నియంత్రణ. జీవితంలో ధనం సంపాదించడం చాలా అవసరం, కానీ ఆ ధనం మిమ్మల్ని నియంత్రించకూడదు. ధనం ఉన్నప్పుడు గర్వం పెరగకూడదు, లేనప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. చాణక్యుడు అంటారు, ధనం అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. అది మీ అవసరాలను తీర్చడానికి ఉండాలి తప్ప మీ మనశ్శాంతిని హరించకూడదు. మీ సంపాదనలో కొంత భాగం ధర్మం కోసం, భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవడం ఉత్తమ వ్యూహం. నాల్గవ నియమం: కోపం మీ శత్రువు. కోపం వచ్చినప్పుడు మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. కోపం అనేది మీ మెదడుకు ఉన్న తలుపులను మూసివేస్తుంది. ఆ క్షణంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు నష్టాన్నే మిగులుస్తుంది. చాణక్యుడి నీతి ప్రకారం ఒక వ్యక్తిని ఓడించాలంటే అతనికి కోపం తెప్పించాలి. ఎందుకంటే కోపంలో ఉన్నవాడు తన బలాన్ని తానే తగ్గించుకుంటాడు. శాంతంగా ఉన్నవాడే అసలైన యుద్ధవీరుడు. ఐదవ నియమం: నాలెడ్జ్ ఈజ్ పవర్. లోకంలో బలం కంటే జ్ఞానమే ఎక్కువ శక్తివంతమైనది. ఒక బలవంతుడు కేవలం శారీరక శక్తితో ఒకరిని జయించగలడు, కానీ జ్ఞానవంతుడు తన ఆలోచనలతో వేల మందిని నడిపించగలడు. కత్తి కంటే కలం గొప్పది, యుద్ధం కంటే వ్యూహం గొప్పది. నిరంతరం నేర్చుకోవడం ఆపకండి. జ్ఞానం అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంట వచ్చే శాశ్వత సంపద. దీనికి దొంగతనం భయం లేదు, తరుగుదల లేదు. ఆరవ నియమం: నోరు నియంత్రించాలి. మీ మాటలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. విల్లు నుండి వదిలిన బాణం, నోరు జారిన మాట ఎన్నటికీ వెనక్కి రావు. చాణక్యుడు అంటారు, మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది విషపు మొక్కను పెంచుతుందా లేదా తీయని ఫలాలనిస్తుందా అనేది మీ చేతుల్లోనే ఉంది. అవసరమైన చోట మౌనంగా ఉండటం కూడా ఒక గొప్ప వ్యూహమే. అనవసర మాటలు అనర్థాలకు దారితీస్తాయి. ఏడవ నియమం: డిసిప్లిన్. క్రమశిక్షణ లేకపోతే మీకున్న ప్రతిభ మొత్తం వృధా అయిపోతుంది. ఒక గొప్ప లక్ష్యం ఉండొచ్చు, కానీ దాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణతో కూడిన ప్రయాణం అవసరం. ఆకాశంలో ఎగిరే పక్షి కూడా ఒక క్రమశిక్షణను పాటిస్తుంది. ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తాయి. విజయం అనేది అదృష్టం కాదు, అది మీ క్రమశిక్షణకు దక్కిన ప్రతిఫలం. సోమరితనం మీ అతిపెద్ద శత్రువు. చాణక్య నీతి అంటే కేవలం వినడానికి బాగుండే ఒక మోటివేషనల్ స్పీచ్ కాదు. అది ఈ కఠిన ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన సర్వైవల్ మాన్యువల్. వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ సూత్రాలు నేటికీ ప్రతి మనిషికి అవసరం.
ఈ 7 నియమాల్లో మీకు ఏది బాగా నచ్చింది? ఏ నియమం మీ జీవితాన్ని మారుస్తుందని మీరు నమ్ముతున్నారు? కామెంట్ చేసి మాతో పంచుకోండి. మీ అభిప్రాయం మాకు ఎంతో ముఖ్యం. మరిన్ని ఇలాంటి జీవిత సత్యాల కోసం, భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం విశ్వగురు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.